ఇప్పుడు చెప్పండి పిల్లలు, అమన్, ఆనంద్ అడవిలో ఎలా గడిపారు? ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరినొకరు వదలకుండా ఉన్నారు. అవునా? వాళ్ళ ఆకలి తీర్చుకునేందుకు ఏ పళ్ళు దొరికితే వాటిని తింటూ ఉన్నారు. నీళ్ళని వెతుక్కుంటూ తాగారు. గుహ అంటే కేవ్స్లో దాక్కుని ఎలుగుబంటి నుంచి తమని తాము రక్షించుకున్నారు. అవునా? ఇంకా వీళ్ళ తెలివితేటలతో ఫైర్ని చూపించి, అంటే ఎలుగుబంటికి నిప్పును చూపించి అక్కడి నుంచి దాన్ని తరిమేశారు. ఇప్పుడు తెలిసిందా పిల్లలు? మనం మనల్ని కాపాడుకునేందుకు ఎన్ని రకాలుగా బతకాలో, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో. ఉమ్? ఉమ్. జంతువులకి కూడా మనలాగానే మంచినీళ్ళు, మంచి ఆహారం, ఇంకా ఉండటానికి మంచి ప్లేస్ కావాలి. తిండి, నీళ్లు, వాటి వాటి అవసరాలు వాటి జీవన విధానాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అవి వాతావరణాన్ని బట్టి కూడా వాటి లైఫ్ స్టైల్ని మార్చుకుంటాయి. దీన్ని అడాప్షన్ అంటారు. మీకు తెలుసా పిల్లలు, క్యామెల్ని ఎడారి ఓడ అంటే షిప్ ఆఫ్ డెజర్ట్ అని అంటారు. ఇసుకలో అంటే శాండ్లో క్యామెల్ బాగా నడవగలదు. క్యామెల్ డెజర్ట్ మనుషులకి అంటే ఎడారిలో నివసించే మనుషులకి ముఖ్యమైన మెయిన్ ట్రాన్స్పోర్టేషన్, అంటే ముఖ్యమైన వాహనం. ఇంకో విషయం, క్యామెల్ డెజర్ట్లో ఉన్న హాట్నెస్ని అంటే వేడిని తట్టుకొని ఎలా ఉండగలుగుతుందో చెప్పండి. సరే, దాని బాడీ స్ట్రక్చర్ని మనం అబ్జర్వ్ చేద్దాం. సరేనా? క్యామెల్ కాళ్ళు పెద్దవిగా వెడల్పుగా ఉంటాయి. దానివల్ల అవి ఇసుకలో కూరుకుపోవు. కాళ్ళు వెడల్పుగా ఉండటం మూలన అవి శాండ్లో బాగా పరిగెత్తగలవు. కానీ ఇంకా అవి ఇసుక తమ పొట్టకు తగలకుండా ఉండేలా ఎత్తులో ఉంటాయి. కాబట్టి ఇసుక వేడి వాటికి తగలదన్నమాట. క్యామెల్ నీళ్లు గడ్డి తిని బతికే యానిమల్ కదా. డెజర్ట్లో ఇవి ఎక్కువగా దొరకవు. మరి ఎలా బతుకుతాయి చెప్పండి. సరే, నేను చెప్తాను. క్యామెల్ వీపు మీద ఒక హంప్ అంటే మోపురం లాంటిది ఎత్తుగా ఉంటుంది కదా. అందులోనే ఫ్యాట్ రూపంలో తన ఫుడ్ని, నీళ్ళని దాచుకుంటుంది. క్యామెల్ 10 to 12 డేస్ నీళ్లు, ఫుడ్ లేకుండా ఉండగలదు. నిజం. ఇంకా క్యామెల్కి పెద్ద పెద్ద ఐ లాషెస్ ఉంటాయి, అంటే కనురెప్పలన్నమాట. అవి ఇసుక వాటి కళ్ళల్లో పడకుండా దాన్ని కాపాడుకుంటాయి. ఎడారుల్లో ఇసుక తుఫానొస్తే దాని నుంచి కూడా ఈ ఐ లాషెస్ క్యామెల్ని కాపాడతాయి. ఇంకా ఎడారిలో సన్ రేస్ స్ట్రైట్గా వస్తాయి. ఆ వేడిమి నుంచి కూడా ఈ ఐ లాషెస్ క్యామెల్ని కాపాడతాయి. క్యామెల్కి పెద్ద పెద్ద వెడల్పుగా ఉండే కాళ్ళుంటాయి. వాటి వల్ల అవి ఎడారిలో అంటే శాండ్లో బాగా నడవగలవు, పరిగెత్తగలవు. నీళ్లు లేకుండా, ఫుడ్ లేకుండా కూడా ఎక్కువ రోజులు ఉండగలవు. అది దాని హంప్లో ఫుడ్ని దాచుకుంటుంది. దాని పెద్ద పెద్ద ఐలాషెస్ సహాయంతో సన్ రేస్ ఇంకా ఇసుకని దాని కళ్ళల్లో పడకుండా కాపాడుకుంటుంది. అందుకనే క్యామెల్ని షిప్ ఆఫ్ డెజర్ట్ అని అంటారు. అర్థమైందా? అందువల్లే అది ఎడారిలో అంటే డెజర్ట్లో ఉన్న ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవించగలదు. మన దేశంలో పోలార్ బేర్ని అంటే మంచి ఎలుగుబంటి, తెల్ల ఎలుగుబంటి ఉంటుందా చెప్పండి? ఉండదు కదా. ఎందుకంటే అది ఆర్క్టిక్ ఏరియాలో ఉంటుంది కాబట్టి. అక్కడ మంచు ఎక్కువగా పడుతుంది. అది మంచుతో కూడిన ఎంతటి కోల్డ్నెస్నైనా తట్టుకోగలదు. ఎందుకంటే దాని తెల్లటి కోట్ లాంటి ఫర్ అంటే ఊలు బాగా థిక్గా ఉంటుంది కాబట్టి. దాని శరీరానికి ఉన్న థిక్ ఫర్ దానికి బాగా వెచ్చదనాన్ని ఇస్తుంది. తెలిసిందా? మందంగా దట్టంగా ఉన్న వెంట్రుకల ఊలనమాట థిక్ ఫర్ అంటే. అమన్, నేను చెప్తున్నది నువ్వు వింటం లేదు. ఏంటి ఆలోచిస్తున్నావు చెప్పు. సారీ టీచర్, నేను అడవి నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి వింత వింత ఇంకా భయంకరమైన కళలు వస్తున్నాయి. పెద్ద పెద్ద ఎలిఫెంట్స్, సగం జీబ్రా సగం హార్సెస్ లాంటివి కనిపిస్తున్నాయి. సైలెన్స్. పిల్లలు, మీకు వింతగా అనిపించొచ్చు, కానీ ఇది నిజమర్రా. ఇలాంటి పెద్ద పెద్ద జంతువులు కొన్ని వేల థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఉండేవి.
ఇంకా సగం జీబ్రాలు, హాఫ్ హార్సెస్ కూడా ఉండేవట, తెలుసా? ఇలాంటి పెద్ద పెద్ద యానిమల్స్ని మనం వూలీ మమోత్స్ అని అంటాం. మారుతున్న వాతావరణానికి అడ్జస్ట్ అవ్వలేక అవి చచ్చిపోయాయి. అందుకే అవి ఇప్పుడు లేవన్నమాట. ఇంకా ఇలాంటివే క్వాగా, హార్స్ హౌస్ జీబ్రా మిక్స్తో కూడా ఉండేవి. ఇవి మారిన వాతావరణానికి అడ్జస్ట్ అవ్వలేక చనిపోయాయి. వీటిని ఎక్స్టింక్ట్ యానిమల్స్ అని అంటారు. ఇంకా కొన్ని యానిమల్స్ డైనోసార్స్ లాంటివి కూడా లేవు. ఇప్పుడు మనం వాటిని ఫోటోస్, మూవీస్లోనే చూస్తున్నాం. ఇలాంటి జంతువుల్ని ఎక్స్టింక్ట్ యానిమల్స్ అని అంటారు. అడవుల్ని మనం ఎక్కువగా నరికేయటం వల్ల జంతువులు కూడా జీవించడం లేదు. ఇళ్ళు, హౌసెస్ కట్టడానికి, ఇంకా మన డైలీ అవసరాలకి మనం ఫారెస్ట్ని కట్ చేస్తున్నాం. దానివల్ల పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది. ఇంకా యానిమల్స్ నెయిల్స్ అంటే గోళ్ళు, స్కిన్ చర్మం, మీట్ మాంసం, ఫర్ అంటే వూలు, ఫెదర్స్ ఈకల్లాంటివి, వాటి కోసం మనం వాటిని ఎక్కువగా చంపేస్తున్నాం. ఏనుగుల దంతాలు టస్క్స్ కోసం వాటిని మనం బతకనివ్వటం లేదు. టైగర్స్ని వాటి స్కిన్ కోసం చంపేస్తున్నాం. రీనోస్ని వాటి కొమ్ములు హార్న్స్ కోసం చంపేస్తున్నారు. ఇంకా మెడిసిన్ తయారు చేయడానికి కూడా. మన దేశ టైగర్ విషయంలో కూడా ఇలాగే జరుగుతోందరా. ఇలాంటి యానిమల్స్ని ఎండేంజర్డ్ యానిమల్స్ అని అంటారు. ఇప్పుడు మనం వీటిని కాపాడకపోతే డైనోసార్లాగా ఎక్స్టింక్ట్ యానిమల్ లిస్ట్లోకి టైగర్ కూడా వెళ్ళిపోతుంది. ఇక కొంతకాలం గడిచాక వాటి బోన్స్, ఫొటోస్, మూవీస్ చూస్తూ మనం మన టైగర్ ఇలా ఉంటుంది అని అనుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఎక్స్టింక్ట్ యానిమల్స్కి, ఎండేంజర్డ్ యానిమల్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఎక్స్టింక్ట్ అంటే ఇప్పుడు వాటి ఆనవాళ్లు, అంటే వాటి ఎముకల్లాంటివి కూడా కనిపించకుండా అంతరించిపోయిన జంతువులన్నమాట. ఎండేంజరస్ అంటే ఇంకా కొన్ని యానిమల్స్ని మనం ఫారెస్ట్లోనే చూడగలుగుతున్నాం. కానీ ఇదివరకు వాటి సంఖ్య థౌజండ్స్లో ఉంటే ఇప్పుడు టెన్స్లో ఉన్నాయి. కాబట్టి వీటిని కాపాడాల్సిన బాధ్యత మనందరిది. ఎండేంజర్డ్ స్పీషీస్ని మనం కాపాడాలంటే ఏం చేస్తారు చెప్పండి? మనం ఏం చేయాలంటే అడవులు అంటే ఫారెస్ట్ని ఎక్కువగా పెంచాలి. యానిమల్స్ ఎక్కువగా పెరగడానికి కావలసిన వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి. న్యాచురల్ హ్యాబిటేట్స్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా హంటర్స్ నుంచి కాపాడాలి. వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి. రిఫరెన్స్ కోసం పెట్టిన సైన్ బోర్డ్స్ ఫాలో అవుతూ గోట్, డియర్ లాంటి యానిమల్స్ కనిపిస్తే వాటిని తిరిగి మళ్ళీ ఫారెస్ట్లోకి వదిలేయాలి. అంటే ఫారెస్ట్కి పంపించాలన్నమాట. వెహికల్స్ ఎక్కువసార్లు హార్న్ చేయకుండా ఉండేలా పొల్యూషన్ని కంట్రోల్ చేసే విధానాలు అమలు చేస్తూ ఉండాలి. పిల్లలు విన్నారుగా మరి? మనం అందరం తెలుసుకున్న ఈ విషయాలని చక్కగా ఫాలో అవుతూ మనం ప్రశాంతంగా ఉంటూ యానిమల్స్ని కూడా ప్రశాంతంగా ఫ్రీగా ఉండనిద్దామా మరి? యానిమల్ స్కిన్, ఫర్, మీట్, హార్న్స్ ఇలాంటి వస్తువులతో తయారైన వాటిని మనం యూజ్ చేయటం మానేసి యానిమల్స్ని ఫ్రీగా హ్యాపీగా బతకనిద్దామా?